అండి. ఇక్కడ చాలా లైన్స్ కనిపిస్తున్నాయి గదా! ఈ జర్దోసి కుట్టడం మాత్రం చాలా పెద్ద టాస్క్ అయిందండి. నియర్లీ 3-4 డేస్ నుంచి నేర్చుకుంటున్నా. ఈ 3-4 డేస్‌లో గూడా 40 టైమ్స్ 40 లైన్స్ వరకి కుట్టాను చూడండి. ఇక్కడ జర్దోసితో అక్కడక్కడ లీవ్స్ కూడా ట్రై చేస్తా. ఇంకా కొంచెం నీట్‌గా రావాల్సిందది. పర్వాలేదు అంత మాత్రం వచ్చింది అంటే. అలాగే ఈ జర్దోసి కూడా అయిపోవచ్చిందండి. నేను ఒక తులం తీసుకొచ్చుకున్నా. నేర్చుకోవడానికే కదా అని. కాకపోతే గోల్డ్ అయిపోవచ్చింది. అందుకే సిల్వర్ వాడుతున్నాననమాట. కాటన్ థ్రెడ్ తీసుకొని ఈ ఆరి నీడిల్ అనమాట ఐరన్‌ది. దాంతో స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా. దీంట్లో అయితేనే కొంచెం ఫ్రీగా వస్తుంది. మెయిన్‌గా ఈ జర్దోసి రన్నింగ్ స్టిచ్ రావాలి అంటే, మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ నీడిల్‌ని మనం ఎలా రొటేట్ చేస్తున్నాము, ఎలా రొటేట్ చేస్తే ఈ జర్దోసీలోంచి ఫ్రీగా వస్తుంది అనేదొక్కటి అర్థం జేసుకోవాలి మెయిన్‌గా. అది అర్థం చేసుకోకపోతే ఎన్ని సార్లు మనం ట్రై చేసినా గానీ ఫెయిల్ అయితామనమాట. అది నాకు ఈరోజు క్లియర్‌గా అర్థమైందనమాట. చాలా బా వచ్చింది. ఇప్పటి వరకు నేర్చుకోవడంలో కూడా నాకు ఫస్ట్ థర్డ్ డే ఫస్ట్ నుంచి థర్డ్ డే అనమాట నాకు కొంచెం వదిలేద్దాం మన వల్ల కాదనిపిచ్చింది. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్‌గానే అనిపిచ్చిందనమాట. కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటే. మీకు నేను నేర్చుకున్న విధానం నచ్చిందా? ఇక్కడైతే 90 డిగ్రీస్ రొటేట్ చేయాలి అన్నారు నీడిల్‌ని. కానీ అర్థం చేసుకుంటేనే చేయగలమనమాట. అన్ని వర్క్స్ అన్నీ క్లమ్జీగా అయిపోయాయి. అన్నీ ఒకే దాంట్లో నేర్చుకుంటున్నాను. బావుందా?